అనిల్ సుంకర ప్రౌడ్లీ ప్రెజెన్స్ అని. యూజువలీ అనిల్ గారు ఆయన సినిమాల్లో ఆయన పేరు పడదు, ప్రొడ్యూసర్ కూడా ఆయన పేరు వేసుకోరు. సో నేను కావాలి నిన్ను వీడ నీడ నేనేకి ఫస్ట్ టైం ఆయనకి చెప్పకుండా పోస్టర్ మీద మీ పేరు నాకు కావాలని చెప్పి నేను వేసేసి పెట్టుకుంది. సో కైండ్ ఆఫ్ నేను కొంచెం పర్సనల్గా ఫీల్ అవుతుంది దీని గురించి. రాజా ఈ మధ్యన మిగతా సినిమాలు కూడా ఎక్కువ ఆడేస్తున్నాడు, బట్ బాగా ఆడుతున్నాయి కాబట్టి హ్యాపీ. అండ్ రాజా నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. హాస్య మూవీస్ అనేది అన్సెట్కి ఇంచుమించుకి నా బ్యానర్ లాగే. హాస్య మొదలు పెట్టిన దగ్గర నుంచి వెంకటాద్రి టాకీస్లో సినిమాలు తక్కువైపోయినాయి, లేదంటే ముందు దాంట్లో చేసుకునేవాడిని. సో టుడే ఐమ్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ టు సీ రాజా యాజ్ అ ప్రొడ్యూసర్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్. అండ్ ఎస్పెషలీ రాజా ఇంటర్వ్యూలు చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. So thank you all. Proper speech I'll give in later. And thanks to everybody in the film who've worked really hard. The media has constantly supported us, and especially the audience for always standing by me. Oka గట్టిగా శివుడు ఎలా మన గరుడ పురాణం కోసం అండగా ఎప్పుడు నిలబడతాడో అలా నాకు అండగా ఎప్పుడు ఉన్న ఆడియన్స్కి లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సందీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. అండ్ యా, ఇంకా మనం Q&A సెషన్లోకి వెళ్దాము. డైరెక్టర్ గారు ఆనంద్ గారికి. సార్ ట్రైలర్ అయ్యి బాగున్నాయి. గరుడ పురాణంలో ఒక పేజీ మిస్సింగ్ అని చెప్పి అప్పటి నుంచి తీసుకొచ్చారు. 4 పేజీలు మిస్సింగ్. ట్రైలర్ చూసి ఇప్పుడు అంటే మాకు వెనకాల పోస్టర్ చూస్తే ఇంకొకటి అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో శ్రీకృష్ణుని పెట్టారు, శ్రీరాముని పెట్టారు, తర్వాత మొన్న వచ్చిన హనుమంత్ వచ్చింది, ఇప్పుడు శివుణ్ణి కూడా తీసుకొచ్చారు. సో దీన్ని మీరంటే సైన్స్ ఫిక్షన్లోని సూపర్ ఫోర్స్లో వేస్తారు. ఈ మైథాలజీ అయినా టచ్ ఉందా? ఇది యాక్చువల్లీ మన మూవీలో చాలా రెఫరెన్సెస్ గరుడ పురాణం గురించి ఉంది. సో గరుడ పురాణం అనేది విష్ణు గరుడరికి చెప్పింది. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి గ్రేవ్యార్డ్కి బయట ఆత్మలన్నిటికి తోడుగా ఉండేది శివుడు. సో దాని రెఫరెన్స్గా తీసుకుని ఆత్మలకన్నీ తోడుగా ఉన్న శివుడిని మన మూవీలో వాడితే ఎలా ఉంటుంది అని చెప్పి మనం ఆర్గానిక్గానే మన స్క్రిప్ట్లోనే అది ఒక బ్యాక్ స్టోరీ లాగా. ఇప్పుడు మీరు హీరో ఎక్కడ వెళ్ళినా ఒక స్టిక్ తీసుకుని వెళ్తున్నారు, అది శివుడు దండం. సో మా మూవీలో అదొక క్యారెక్టర్ అనమాట. సో దాంట్లో కొన్ని విషయాలు జరుగుతాయి. సో ఆ దండం కూడా శివుడు దండం. సో ఈ స్టిక్ కూడా ఒక బ్యాక్ స్టోరీ, దాని పవర్ శివుడు ఇచ్చిన ఒక పవర్ లాగా. సో ఆర్గానికల్గానే ఈ మైథాలజీ టచ్ భైరవకొండలో ఉంది. సో శివుడు సాంగ్ అనేది కూడా ఇప్పుడు హరోమరా సాంగ్ కూడా వెరీ ఇంపార్టెంట్ పార్ట్లో మూవీలో వస్తుంది. సో విత్ ఆల్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఈ మూవీ కూడా హిట్ అవుతుందని కోరుకుంటున్నాం. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. సందీపన్.